రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీ నేటితో ముగియనుంది. 7 రోజులుగా సీఐ నాగరాజును విచారిస్తున్న సిట్ ఈ రోజు మధ్యాహ్నం ఆయన కోర్టులో హాజరుపరచనుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించే అవకాశం కూడా ఉంది. ఈ కేసులో మరో 4 కానిస్టేబుళ్లను సిట్ కస్టడీలోకి తీసుకున్నారు. సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక నిందితుడైన కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు జూలై 30వ తేదీన 7 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయన విజయవాడకు తీసుకొచ్చారు. సాయికృష్ణ అదృశ్యం, కస్టడీలో చిత్రహింసలు, ఆపై మరణం, ఆధారాల ధ్వంసం వంటి ఆరోపణలపై విచారణ నిమిత్తం సిట్కు సుప్రీంకోర్టు ఈ కస్టడీని మంజూరు చేసింది. కస్టడీ ప్రారంభమైనప్పటి నుంచి దర్యాప్తునకు నాగరాజు సహకరించడం లేదని సమాచారం. ఇక సాయికృష్ణ కేసులో కీలక వివరాలు రాబట్టాలని సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ కేసులో మరో 4 కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను కూడా నేటి నుంచి 5 రోజుల పాటు సిట్ విచారించనుంది. వీరిని కస్టడీలోకి తీసుకోవడానికి విజయవాడ కోర్టు అనుమతిచ్చింది. జూన్ 23, 2026న నాగరాజును అరెస్టు చేశారు. కస్టడీలో సాయికృష్ణ మృతి చెందారని, ఆపై మృతదేహాన్ని పారవేసినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. అశోక్, జంగం, నాని అనే హెడ్ కానిస్టేబుళ్లు జూన్ 29వ తేదీన లొంగిపోయారు. కానిస్టేబుళ్ల విచారణలో ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఇక చూడాల్సి ఉంది.